సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఖచ్చితంగా ఒక ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు మే 4వ తారీఖున కొత్తగూడెంలో ఒక సభ జరిగిందనమాట. అయితే ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఇప్పుడు ఒకవేళ కనుక బీజేపీ వచ్చిందనుకోండి, ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసి పక్కన పెడతారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దీని గురించి ఆ పార్టీ నేత అయిన కాసు వెంకటేశ్వర్లు గారు రియాక్ట్ అవుతూ, మరి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బీజేపీకి పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన దీని గురించి కేసు వేయడం జరిగింది. అయితే మరి దీని గురించి మరి కేసు అయితే ఇప్పుడు విచారణలో ఉందన్నమాట. అందుకని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మరి నా మీద ఈ కేసు పెట్టారు వీళ్ళు, సో దీన్ని కొట్టేయండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇప్పుడు హైకోర్టు దీని గురించి విచారించింది అనమాట. సో విచారించిన తర్వాత హైకోర్టు ఇచ్చిన డెసిషన్ ఏంటంటే, ఈ కోర్టును అయితే వాళ్ళు కొట్టేయడం జరిగిందనమాట. సో మరి కేసు కొట్టేయడం అనేది ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇది ఖచ్చితంగా ఒక ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.